హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎస్ అమౌంట్ అలాగే వస్తీ దీవెన అమౌంట్ అనేది కాలేజ్కి కట్టాలా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. దీని గురించి వీడియోలో మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించి ఇంకా ఎవరైనా తంబు వేయకపోతే అటువంటి వారందరూ కూడా తంబు వెంటనే మీ సచివాలయంలో కంప్లీట్ చేసుకోండి. సో ఇది ఓన్లీ ఇంటర్మీడియట్ ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే థంబ్స్కి వచ్చాయండి. వాళ్ళకి సిఎస్ఎస్ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం కోసం. మిగతా వారు ఎవరు వేయవలసిన అవసరం లేదు. మిగతా క్యాస్ట్ వారు ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మాత్రమే. అలాగే నెక్స్ట్ మనకి చాలామందికి సిఎస్ఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యిందండి. అలాగే కొంతమందికి సిఎస్ఎస్ అమౌంట్లో వస్తీ దీవెన అమౌంట్ ఉంటుంది కదా, అది కూడా క్రెడిట్ అయ్యింది కదా. సో మరి ఈ అమౌంట్ అనేది కాలేజీకి పే చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే క్రెడిట్ అవుతుందండి. ఇది సిఎస్ఎస్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. చాలామంది మరి మిగతా క్యాస్ట్ల వాళ్ళకి ఎందుకు వేయట్లేదని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మిగతా క్యాస్ట్ల అందరికీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫుల్ ఫీజు అనేది వేస్తారు. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే 40% పడుతుంది. మిగతా క్యాస్ట్ల వాళ్ళకి మొత్తం కాలేజ్ ఫీజు అనేది వేస్తారు, కానీ వీళ్ళకి మాత్రం స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ ఫీజు మొత్తం వేయట్లేదు కదా. ఆ మిగిలిన 60% అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. అందుకే మిగతా క్యాస్ట్ల వాళ్ళకి పడదు. మీకు స్టేట్ నుంచి మొత్తం తీసుకుంటున్నారు కదా, మరి సెంట్రల్ నుంచి మీకు అందుకే రాదండి. సో చాలామంది ఇలా కూడా అడిగారు, మాకెందుకు వేయట్లేదని. వాళ్ళ డౌట్ అయితే క్లియర్ చేయడం కోసం చెప్పాను. సో మరి ఎస్సీ స్టూడెంట్స్ సిఎస్ఎస్ అమౌంట్ కాలేజ్కి పే చేయాలంటే మనకి ఎస్సీ స్టూడెంట్స్కి విద్యాదీవెన అనే ఉంటుంది కదండి, అంటే ఆర్టీఎఫ్ అనే అమౌంట్ సిఎస్ఎస్ పడింది అనుకోండి, అది మాత్రం కాలేజ్ ఫీజు పే చేయాలి. కాలేజ్ ఫీజు ఒకవేళ మీరు ఆల్రెడీ కాలేజ్లో పే చేసి ఉంటే, అంటే ఈ అమౌంట్ పడకముందే ఆ బ్యాలెన్స్ అమౌంట్ పే చేసేసి మీరు 1 ఇయర్ ఫీజు కంప్లీట్ చేసేస్తే మాత్రం ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదండి. అది మీరు వాడుకోవచ్చు. ఒకవేళ ఇప్పటివరకు పే చేయకపోతే అది తప్పకుండా పే చేయాలి కాలేజ్కి. అలాగే సిఎస్ఎస్ అమౌంట్ ఎంటీఎఫ్ అని ఉంటుంది కదండి, వస్తీ దీవెన అమౌంట్. ఆ వస్తీ దీవెన అమౌంట్ అనేది మరి మేము కాలేజీకి పే చేయాలా, మేము వాడుకోవచ్చు అని కూడా చాలామంది ఎస్సీ స్టూడెంట్స్ అడుగుతున్నారు కదా. సో అది మీరు ఒకవేళ హాస్టల్లో ఉన్నారనుకోండి, మీకు హాస్టల్ ఫీజు ఉంటుంది కదా, మెస్ ఛార్జెస్ అని, అది మీరు పే చేసేస్తే మీ ఓన్ మనీతో ఇది మీరు ఉంచుకోవచ్చు. ఒకవేళ మీరు పే చేయలేదంటే మాత్రం ఈ సిఎస్ఎస్ అమౌంట్ వస్తీ దీవెన కింద వేసింది ఎంటీఎఫ్ కూడా మీరు పే చేయాలండి కాలేజ్కే. ఎందుకంటే మీకు మెయింటెనెన్స్ ఛార్జ్ అంటే మరి హాస్టల్లో ఉన్న ఫీజు, అలాగే మనకి మెస్ ఛార్జ్ అంటే మనం ఫుడ్ తింటాం కదా, ఆ ఫీజు కింద మీరు పే చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కూడా అదే ఉద్దేశంతో వేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు మీ ఓన్ మనీ పే చేసి ఉంటే మాత్రం ఇది వాడుకోవచ్చు. ఒకవేళ మీరు హాస్టల్లో లేకుండా ఇంటి దగ్గర నుంచి మీరు అప్ అండ్ డౌన్ చేశారనుకోండి కాలేజ్కి, ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే మీకు పే చేయాలి కాలేజీకి. కాబట్టి సిఎస్ఎస్ అమౌంట్ విద్యాదీవెన అమౌంట్, సిఎస్ఎస్ ఆర్టీఎఫ్ అమౌంట్ కలిపి పే చేసేస్తే సరిపోతుంది. వస్తీ దీవెన అమౌంట్ స్టేట్ నుంచి వచ్చింది, అలాగే వస్తీ దీవెనకి సంబంధించి ఎంటీఎఫ్ సిఎస్ఎస్ అమౌంట్ ఉంటుంది కదా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వస్తీ దీవెన అమౌంట్ వేస్తుంది కదా కొంత. ఈ రెండు కూడా మీరు హాస్టల్లో లేకపోతే కాలేజీకి పే చేయాల్సిన అవసరం లేదు, మీరు వాడుకోవచ్చు. అప్ అండ్ డౌన్ చేసిన వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు మాత్రం పే చేయాలి. అలాగే మీ ఓన్ మనీతో ఏదైనా ఫీజు మీరు ఆల్రెడీ కాలేజీకి కట్టేస్తే ఇది మీరు వాడుకోవచ్చు. కాలేజ్ ఫీజు, ట్యూషన్ ఫీజు కానీ మెస్ ఫీజు కానీ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మాత్రం గవర్నమెంట్ వేసిన ఫీజు మొత్తం మీరు కట్టాలి. ఏమీ బ్యాలెన్స్ లేకపోతే మాత్రం మీరు వాడుకోవచ్చండి. సో మరి మనకి ఈ విధంగా అయితే గవర్నమెంట్ వేస్తుంది. మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా చాలామందికి స్టేట్ గవర్నమెంట్ పెండింగ్ అమౌంట్ ఉంది కదా లాస్ట్ ఇయర్ది, అంటే 2023-24 ఇయర్కి సంబంధించి ఒక ఇన్స్టాల్మెంటే వేశారు. అది ఇంకా కొందరికి పడలేదు కూడా. అలాగే మిగతా ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది కదా, అది ఎప్పుడు వేస్తారని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఇంకా అప్డేట్ లేదండి, కానీ లేట్ అయినా కూడా మనకి గవర్నమెంట్ మనీ వేస్తుంది. వెయిట్ చేయండి. అలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వెంటనే వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.